బాగా సంతకాలు పెడతలేరు నాకు. మీరు లేట్ చేసిరానే మీరు మాత్రం చెప్పిన అలంకరించిన ఏపీడీ సుల్తాన్ గారు మరియు ఒంబోడ్స్ పర్సన్ సత్యనారాయణ రెడ్డి గారు, ఎంపీడీఓ సుజాత గారు, ఎస్ఆర్పి గారు, మరియు ఇక్కడ ఈరోజు ఈ 3వ విడత సామాజిక తనిఖీ యొక్క కార్యక్రమానికి హాజరైన టీఏలు, ఈసీలు, ఏపీఓ నరసింహులు గారు, పంచాయత్ సెక్రటరీలు మరియు వివిధ ఇక రిపోర్టర్స్, దినపత్రికల రిపోర్టర్స్ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. ఇది రొటీన్గా జరిగేటటువంటి యొక్క కార్యక్రమం. ఈ సామాజిక తనిఖీ అనేది ప్రతి సంవత్సరము మనం చేసే పనులను బేరీజ్ వేసుకోవడము, లెక్కలు వేసుకోవడము, కరెక్ట్ తప్పులను తెలుసుకోవడము, సరి చేసుకోవడం అనేది సామాజిక తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే గత 2 సార్లు జరిగినటువంటి సామాజిక తనిఖీ లోపల మొదటి విడత లోపల మనం శార్ప్ వాళ్ళు సోషల్ ఆడిట్ హైదరాబాద్ ద్వారా మొత్తం పేరాలు డ్రాప్ చేయించుకోగలిగినాం. ఒక్క పేరా మాత్రం రాషీద్ అనే అతడు ఏసీబీ ట్రాపింగ్లో అయింది ఆయన, అది దానికి ఇచ్చినాం కానీ అది యాక్సెప్ట్ కాలేదు. అదొక్క పేరా పెండింగ్ ఉంది. ఇంకా మిగతావైతే 2వ విడత యొక్క ఏటీఆర్స్ మరి ఎందుకో వీళ్ళు సబ్మిట్ చేయలేదు ఇంతవరకు. చెప్పి కూడా ప్రతిరోజు ఫోన్ చేస్తున్నా. ఏపీఓ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎంపీడీఓ గారు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెంబడే ఇది కూడా 3వ విడత వచ్చింది, దీనికి 15-20 రోజుల్లో మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. కాలేదు, అవి తీసుకపోతే దాన్ని డ్రాప్ చేయించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ గమనించాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా సాగించాలని ఏపీడీ సుల్తాన్ గారిని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. రికార్డింగ్ అయితే ఇది 21 ఆగుతుంది, 21 స్టార్టింగ్ అయితే నడుస్తుంది. అందరికీ నమస్కారం అండి. 3వ విడత ప్రజావేదికకు వచ్చేసినటువంటి మన అడిషనల్ డిఆర్ఓ సార్ గారికి, అంబోడ్స్ పర్సన్ గారికి, విజిలెన్స్ ఆఫీసర్కి, ఎంపీడీఓ మేడంకి, వివిధ గ్రామాల చుట్టూ మన పంచాయత్ సెక్రటరీలకు, ఈజీఎస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు అందరికీ సామాజిక తరఫున ధన్యవాదాలు. 3వ విడత సామాజిక తనిఖీలో భాగంగా తేదీ 21/2024 నుండి 1/2/2024 వరకు సంబంధించి 12 గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించడం జరిగింది. దశల వారీగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ప్రజావేదికలో జీపీ వారీగా చదివించడం జరుగుతుంది. ఆ జీపీకి సంబంధించి ఎవరైతే ఉంటారో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, టీఎస్ ఎవరైనా కానీ అటుపక్క ఉండి వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇవ్వాలని చెప్పేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వచ్చేసి మొదటగా తలుపునూరు గ్రామ పంచాయతీ సంబంధించి డిఆర్పి హరీష్ అనేది ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తలుపునూరు గ్రామ పంచాయతీ సార్, వేజ్ వచ్చేసి 21,39,280 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి
చెప్పాలి సార్. 1,45,752 రూపాయలు, మొత్తం వచ్చేసి 22 లక్షల ఎక్స్పెండిచర్. ఇష్యూ నెంబర్ 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఎయిత్ వచ్చేసి సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది నర్సరీలో. 8 సార్. 7 వర్క్ ఇన్ఫర్మేషన్ సార్. పని జరుగుతున్నప్పుడు పోయి హక్కుదారుని కలిసి అవగాహన కల్పించడం జరిగింది. 9th వచ్చేసి హార్టికల్చర్ సార్. 9 వర్కైలో 993 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం మొక్కలు అనేవి కూడా బతుకున్నాయి సార్ ఫీల్డ్లో. ఈ గ్రామ పంచాయతీలో ఈ సర్వే లిస్ట్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. 10th సార్. 11 సార్. ఓ 3 హక్కుదారులు 36 రోజులు పనిచేసిన మస్టర్లు ఆజీలు సంతకాలు కానీ సీఓ గారు అనేది పేమెంట్ చేయలేదు సార్. ఈ మస్టర్లకు సంబంధించి వీరు పనిచేసి 9,252 రూపాయలైనా నష్టపోవడం జరిగింది సార్. పదకొండే సార్. మనకు 3 హక్కుదారులు 36 రోజులు పనిచేసి సార్, కానీ వీరికి ఈ మస్టర్కి పేమెంట్ కాలేదు సార్. 9,252 రూపాయలు నష్టపోవడం జరిగింది. సార్, ఈ గ్రామ పంచాయతీ డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. అంటే సార్ ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. థర్టీనా సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. మేజర్గా అవును సార్. 14 సార్. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. సార్ 14 సార్. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. పే స్లిప్స్ వాళ్ళు పే ఆర్డర్ నుంచి గ్రామ పంచాయతీలో వెళ్తుంది, కానీ వేస్ట్ స్పీకర్లకు అనేది ఇవ్వాలి సార్. యాక్చువల్లీ వేస్ట్ స్పీకర్లకు ఇస్తలేదు. పే ఆర్డర్ అయితే గ్రామ పంచాయతీలో వెళ్తుంది. 15 సార్. మనకు 41 పనులు అనేది చేయడం జరిగింది సార్. 16 వర్క్ ఫైల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒక 25 వర్క్ ఫైల్ అనేది ఇవ్వలేదు సార్. ఇటు వాటికి కూడా పేమెంట్ అనేది కాలేదు. 15 16 సార్. మనకు 3 రకాల ఫొటోస్ అనేది మెయింటైన్ చేయాలి సార్. ఇక్కడ మనం డ్యూరింగ్ ఫోటో చూపిస్తున్నారు, మిగతా 2 రకాల ఫొటోస్ అనేది మెయింటైన్ చేయడం లేదు. ఫోటో కూడా అడుగుతుంది కదా ముందు మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు, మరి ఎందుకు చూపించరా అవన్నీ? వాళ్ళకి చూపిస్తే అయిపోయాయి కదా మరి. సార్ 16 సార్ ఫోటో సార్. 16 డ్యూరింగ్ ఫోటో 17 సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్, కానీ ఫీల్డ్కు రావడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది గ్రామ సభలో. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. సార్
మనకు రోజ్గార్ దివాస్ యోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం లేదు సార్ 12 నెలల కాలానికి సంబంధించి చేయలేదు. సార్ 19 సార్ మనకు ఓ 2 వర్కర్లో అవెన్యూ ప్లాంటేషన్ సార్ 1554 మొక్కలు ఎట్టినట్టు రికార్డు సార్. మనకు ఫీల్డ్లో వచ్చేసి 1260 మొక్కలు 296 మొక్కలు జరిపోయినాయి సార్. 82% మొక్కలు ఉన్నాయి సార్. కెనాల్ బండ్ ప్లాంటేషన్ సార్ ఓవర్కేలో 1408 మొక్కలు పెట్టారు సార్. అవును సార్ 20. సండే కొట్టండి ఇబ్బంది అవుతుంది. ఆదివారం కూడా అటెండెన్స్ వేసింది. మనమేమో లాస్ట్ వారం వల్ల శుక్రవారం నాడు అటెండెన్స్ రాకపోవడం వల్ల సండే చేయించింది. అట్లా 2-3 వారాలు లాస్ అవుతుంటే ఇబ్బంది అయ్యి పనిచేసామని చెప్పిన నేను వాళ్ళకి టీఏలకు నోటు పెట్టి రాస్తే మాకు అర్థమైతే ఏందని చెప్పేసి ఈ గ్రామ సమాచారం ఇదే సార్. పోయినన్ని రోజు ఎన్ని చెప్పుకుంటా పోతావు చెప్పు. ఆయన నోరు ముప్పిస్తే నేను చెప్తున్నావు. అసలు ఊరుకున్నాడు నువ్వు చెప్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు చెప్తావు చెప్పు. నరసింహ ఇంకా జీతాంతం చెప్పుకుంటూనే పోతావా? నోటికి తాళం వేసుకోవా? ఈ గ్రామ సమాచారం ఇదే సార్. నెక్స్ట్ కేశంపేట గ్రామ పంచాయతీ సార్. మనకు వేజ్ వచ్చేసి 9,13,460 రూపాయలు సార్. మనకు వేజ్ వచ్చేసి 9,13,460 రూపాయలు. మెటీరియల్ గడ్డం పెంచిన మాత్రం గంధం చదువుకుంటే పోతే ఎట్లా బాబు? చెప్పు ఏడు చెప్పు బాబు. ఏడు చెప్పు. 7 వర్క్ ఇన్ఫర్మేషన్ సార్. 7 వర్క్ ఇన్ఫర్మేషన్ సార్. 8 సిఎస్ఏ ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. ఈ 9th సార్ మనకు 2 రక్తాలు పనిచేసినట్లుంది కానీ వీళ్ళకి పేమెంట్ అనేది కాలేదు సార్. 9th సార్ 2 రక్తాలు సార్. 8 ఇన్ఫర్మేషన్ సార్. 9th వచ్చేసి 2 రక్తాలు 10 రోజులు పనిచేసినట్టుంది సార్. కానీ వీళ్ళకి పేమెంట్ అనేది కాలేదు సార్. 1,684 రూపాయలు అనేది కాలేదు. ఎనిమిస్ ప్రాబ్లమ్ ఏందో సార్. పేమెంట్ అయితే కాలేదు వాళ్ళకి. కొట్టడానికి రాదు సార్ సిస్టమ్లో. నువ్వు అట్లా చెప్పు సార్. నాకు అడ్మిన్ సార్ కొట్టలేని చెప్పు. నువ్వు నా దగ్గర కొట్టడానికి రాలేదు. అర్థమైందా? చెప్పింది చెప్పినాడు. మీరు వచ్చి కొట్టి మాట్లాడేటట్టు మాట్లాడుకోను. కోపంలో ఉన్నావా? ఎంత సార్ డిమాండ్ అనేది నిర్వహించారు సార్. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. ఏం పని చేస్తాం? ఎందుకు
వస్తాం కదా ఎందుకు రాసేదాన్ని? నేను పని చేస్తాను అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు మీరు రాసి అయినా వాళ్ళతో సంతకం పెట్టించుకోవాలి. ఇప్పుడు నోటీస్ లేకపోతే రాస్తున్నారు వాళ్ళు, అందుకని ఖచ్చితంగా మీరైనా రాయాలి. నువ్వేం చేస్తున్నావా? నిన్ను పెట్టిన దాంట్లో కదా. లేవా సార్? జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. తాండాలో లేదు, ఆడ నీ ఒరిజినల్ విలేజ్లో కూడా లేకపోతే ఎట్లమ్మా? సార్ లాస్ట్ ఇయర్ 12 సార్ స్లిప్స్ అనేది ఫేస్బుక్ ఏమంటే ప్రేఆర్డర్ ఇస్తుంది. ప్రేఆర్డర్ ఇస్తే అది ఈయనకు పేయడానికి పేస్కి తేడా తెలియదు అతనికి. కొంచెం నేను అడిగాను చెప్పు, నువ్వు చెప్పినా కదా, నేను దానికి నీకు ఆన్సర్ చేయాలి కదా. మళ్ళీ ఆన్సర్ ఇచ్చా కదా నేను. తేడా తెలియదా? తేడా తెలుసు కానీ అగ్ని కాస్ట్ తక్కువ ఉంది మనకు ఆ పేపర్ కాస్ట్ ఇబ్బంది. మ్యాక్సిమం ఇచ్చింటాం సార్, 100% కాకుండా 70% ఇచ్చింటాం సార్. అందుకు బాగానే ఉంది. రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. గుడ్డిగా ఉద్యోగం చేస్తున్నాం, మనం గట్టిగా చెప్తున్నాం. 75% అదే 75% రిజిస్టర్ మెయింటైన్ చేయాలా? వెయిట్ ఇస్తారా? నాకు ₹1,00,000 అప్పించాను, ఓకే సారీ నాకు చెప్పయ్యా. అంటే నేను 75% ఇచ్చిన కదా అని చెప్పుకుంటావా? నేను అట్లా చెప్తా, 75% ఇచ్చిన అని చెప్తాను. ఒప్పుకుంటావా నువ్వు? ఏమని ఏపీకి ₹1,00,000 ఆయన మళ్ళీ నీలాగా మాట్లాడుతుంది. సార్ మనకు వర్క్ ఫైల్స్ అనేవి నిర్వహించారు. అందులో డాక్యుమెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో పెట్టడం లేదు సార్. ఒక 5-6 రకాల డాక్యుమెంట్స్ మాత్రం పెట్టడం జరుగుతుంది సార్. విజయ్ సార్, మల్లేష్ సార్ సార్ ఇద్దరు. విజయ్ సార్, మల్లేష్. మాట్లాడుతున్నారా? ఆయన ఊరికే చెప్తున్నా నీ మీద ఏమన్నా నీ మీద కొన్ని పెట్టలేదు సార్, అది పెట్టేస్తాం సార్. 10లో ఎన్ని పెట్టినావు, ఎన్ని పెట్టాలి చెప్పు. నీకు ఇది మాట్లాడగా అన్ప్రొఫెషనల్ మాట్లాడగా 7 విషయంగా పెట్టాం మాట్లాడాలి. 7 పెట్టాం సార్. ఎన్నిటికి 7 10 to 7 పెట్టాం సార్. అట్లా చెప్పు. కొన్ని పెట్టినావు, అది ప్రొఫెషనల్గా మాట్లాడలేదు, సెకండ్గా మాట్లాడలేదు. ఫోటో సార్ మనకు 3 రకాల ఫోటోలు వచ్చేసి డ్యూరింగ్ ఫోటో చూపించారు. 3 పనులకు వచ్చేసి వర్క్ కంప్లీట్ అయిన ఫోటో చూపిస్తారు, మిగతా ఫోటోస్ అనేది చూపించలేదు. ఉందా కదా సార్, మనకు ప్రాపర్గా మస్టర్లో అయింది, వర్క్ ఫైల్ పెట్టి అయిపోతుంది. కంటిన్యూ పనిచేస్తారు. జూన్లో అయింది సార్. జూన్లో 3 months ఉంది తెలియదు. అంటే అన్ని కలిసి పెట్టి చూపించాం సార్. అడిగినాకే చెప్పు, ఎందుకంటే పాస్పోర్ట్ అడగని పోయినాం చేసుకొని పోవాలి కదా. అవునా కదా? దందని వర్షం నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతా కదా. ఏం పనికిరావు, ఏం పనికిరావు. నేను మాట్లాడతాను ముసుకొని నేను నాటకాన్ని పోయి మళ్ళీ నాది ఆ ఏరియా కాదు. 15 సార్ మనకు ఎం బుక్స్లలో 12-13 కాలమ్స్ అనేది రాయడం లేదు సార్. పదహారు వచ్చేసి రోజ్గార్ దివాస్ యోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం లేదు సార్. పంచాయత్ సెక్రటరీ ఏమైంది?
ఏమండి ఎంపీ గారు అది రోజు దివాస్ పెట్టడానికి సమస్య అది గవర్నమెంట్ ఆఫీస్లో నామ్స్ కదండి రోజుగారు దివస్ పెట్టకపోతే ఎంపీ గారికి కూడా చాలా సీరియస్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్ అది గ్రామంలో వాళ్ళు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు వెళ్ళకుండా ఉండరు కదా. ఏదో అంటే మొత్తం ఇది కూడా చేపించుకుంటే వీళ్ళంత ఉండబెట్టవా 17 సార్ మనకు 7 days అనేలో ఆ రిజిస్టర్ అనేది నిర్వహిస్తుంది సార్. డిమాండ్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్, రిజిస్టర్ అవుతుంది. ఏందో 70 సార్ 77 రిజిస్టర్స్ అనేవి ఆ రిజిస్టర్ అనేది అప్డేట్ చేసి సార్. ఒక రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్. వాడిని అడగాలి అంటున్నాడు చేశాడు ఎప్పుడు తీసుకపోతాడు మొన్న అవును మళ్ళా కొత్త కూర్పు చేసింది బాగా దిగుతుకోవాలి మన కొత్త కూర్పు విషయాలు లేదు 18 సార్ ఓ 4 రకదాలు 24 రోజులు పనిచేసినట్లు సార్. కానీ మనకు 20 daysకి మాత్రమే పేమెంట్ చేసింది సార్. 4 రోజులకు అనేది ఒక్కొక్క రోజుకు గాను 4 రోజులకు 673 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది సార్ కూలీలు. తక్కువ వచ్చింది సార్ వాళ్ళకి నష్టాలు వేసింటే కానీ నేను యాప్లో అప్డేట్ తక్కువ వచ్చింది తక్కువ కొట్టింది ఎక్కువ కొట్టింది అది ఎంతో అప్పుడు చేయాలి కదా నువ్వు అంతే సార్. సిస్టమ్ వచ్చినంత వీలు పడదు కదా సార్, చేయడానికి రాదు సార్. ఎంతో అట్లా చేస్తాను ఛాన్స్ లేదు సార్ మనకి కరెక్షన్ చేయడానికి లేదు. కూలీలు అయితే నష్టపోలే కదా. నెక్స్ట్ డిమాండ్ పెట్టి చేసింటారు, నెక్స్ట్ అటెండెన్స్ నెక్స్ట్ పేమెంట్లో చేసింటారు. పోయినా ఏమైందో సార్ మనకు 4 రకదారులు 24 రోజులు పనిచేసేట్టుంది. కానీ మనకు మస్టర్లు అయితే 24 రోజులకే ఉంది. కానీ పేమెంట్ అయ్యేటప్పుడు ఏమైందంటే 20 రోజులకి అయితే 4 రోజులకు 673 రూపాయలు నష్టపోయారు. ఒకరొకరు 1 డే అనేది నష్టపోయారు సార్. చెప్పు నష్టం తొంగి చూస్తాను చెప్పు. కరెక్టే వేజ్ పేమెంట్ తక్కువైంది కదా వాళ్ళకి. అవును సార్ తక్కువైంది. నువ్వు కొట్టినావు 24 రోజులకి 24 రోజులకి కొట్టినావు, మంచి పని చేసావు. కొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి రావాలి కదా. అలా ఉన్నప్పుడు ఆ టోటల్ ఎంత అయితే క్వాంటిటీ వేసి ఆ కూలీలకు అంత అమౌంట్ పడతారు లాజ్ చేయకుండా చేస్తాం సార్. క్వాంటిటీ లెక్క చేయకుండా అదే అమౌంట్ మొత్తం వేసి రేట్ పడతారు. అక్కడ 24 రోజులకి అప్డేట్ చేస్తారమ్మా. 20 days కిందకి వచ్చింది పేమెంట్. చేస్తే అమౌంట్ అంత 20 రోజులకి వచ్చింది. వేసింది బాగుంది. ఇప్పుడు చెప్పు చేయడానికి ఆప్షన్ లేదు సార్ నాకు. నీకేం లేదు, నీకు ఆప్షన్ లేదు. మరి ఆమెకి ఎవరికి ఆప్షన్? నీకుందా ఆమెకుందా ఆప్షన్? మస్టర్ ఉంది కదండి, మస్టర్ సార్ ఐదు రోజులు 5 ఏం లేదు సార్. వంతులు వేస్తే అప్పుడే చేసారు. టోటల్ దాంట్లో 5 చేసారు సార్. ఇంకొకటి ఎక్కువ పెట్టారు 34 days. సార్ చూడండి. అదే చెప్తున్నాను నేను ఏమన్నా ఉన్నది చూపిస్తున్నాను. అంటే ఇక్కడ 34 days వేసింది ఇక్కడ.
34 డేస్కి పేమెంట్ చేసి వన్ డే లాస్ట్ అయినట్లే కదా అంటున్నా లెక్క చూసుకున్నా కూడా ఏ లెక్క అవి ఈ లెక్క 5 చేసినాం మీరు అవును మిస్టేక్ చేసింది ఫస్ట్ వెళ్ళి సార్ ఓకే సార్ ఇక్కడ వేసిరండి మీరు 6 చేస్తేనే 6 డేస్కి వెళ్ళిపోతుంది పేమెంట్ 6 వేలు 5 వేసారు వాళ్ళు ఫీల్డ్లో తప్పు చేసేసారు అక్కడ వేసుకున్నా తప్పు చేసేది ఫస్ట్ వేసింది దీన్ని మళ్ళీ 6 ఎన్నిక పోయినారు. ఇది టీ అయిపోయిందా అబ్బా టీ అయిపోయిందా టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ వాళ్ళే కదా సార్ ఇవాళ పనిచేసేది సార్ నేనైతే ఏమైనా మళ్ళీ చేసింది అయినా పోతా పోతాం పోతా నేను గెలిపిస్తా మా రామరెడ్డి మా శివరారెడ్డి మా మనోజ్ పెట్టండి తెప్పించుకుంటాం తెలుసు సార్ నాకు అర్థం కదా ఏదైనా రిజర్వాయర్ ముగ్గురు అవుతారు దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసి దాన్ని కొత్తగా నిర్మిస్తున్నాం మళ్ళీ దాని పని దాన్ని దీని పని అర్థం కరెక్ట్గా రమ్మని కరెక్ట్గా పని ఎందుకు కట్టుకోవాలంటే సరే ఇళ్ళకి తిరుగుతుందంటే ఒక విషయం కదా కథలు చెప్తే నేను బాగుంటుంది ప్రశాంతంగా వేసుకుంటే నడిచిన మనిషి పడిపోతున్నాడు నేను రాయలేము నాకు ఇంట్లో తొందరగా వస్తుంది చెప్పమాట అట్లా మంచి అనిపిస్తుంది ఇంకేమో చెప్పినట్టు ఇంకొక మాట చెప్పాను ఇంకొక అడిగినట్టు ఇంకొక మాట చెప్పాను అది హ్యూమన్ నేచర్ అది ఎంత చెప్పాలో అంతే చెప్పాను నువ్వు ఏం పని చేయవు నువ్వు ప్రశాంతంగా ఎక్కడో అడుగు నీకు ఏం పట్టదు ప్రశాంతంగా పోతే ప్రశాంతంగా రికార్డు రాకపోతే ఎట్లా బాబు ఇది అప్డేట్ చేయాలి నెక్స్ట్ వీక్ అప్డేట్ చేసుకోవచ్చు సార్ అక్కడ ట్వెల్వ్ సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్ ఎప్పుడే గారు చూస్తారు కదా ఇది పే స్లిప్స్ ప్రతిరోజు ప్రతి వారం మీటింగ్ పెట్టుకుంటారు ప్రతి వారం పెట్టుకుంటారు ఫొటోస్ పెడతారు మళ్ళీ ఏం డిస్కస్ చేస్తారు మరి చెప్తే మళ్ళీ ఏం చేస్తున్నారు ఏదో ఒక సైడ్ చూసుకోవాలి 13 సార్ మనకు 11 పనులకు గాను వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించారు సార్ చూస్తా అనేది చెప్తావా 8 ఆడిట్లు మొత్తం ఇట్లా చెప్పుంటాను ఇట్లా చెప్పింటావు కదా ఎట్లా చెప్పబోతుంది
ఆమె రావడం ప్రాబ్లం, ఆమె ఊరి నుంచి ఇంటికి రావడం ప్రాబ్లం. అది చెప్పు. 14 సార్ మనకు ఫొటోస్ అనేది ఒక రకం ఫోటోస్ ఇచ్చారు, మీరు 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు సార్. పని చేయాలి కదా, పని చేయదు. ఆమె ఇక్కడ రానికనే 11 అయిపోయింది. 11 అయితే మొత్తం వంట చేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అప్పుడు బోర్ అనిపిస్తే అప్పుడు బస్సు ఇంటికి వస్తుంది. ఇంట్లో బోర్ అనిపించకపోతే ఇంట్లో కూర్చుంటాం. జాబ్ ఎట్లా గుర్తొస్తుందంటే ఇంకా బాగా బోర్ అనిపిస్తే అప్పుడు ఇక్కడికి పోదామన్నట్టు వస్తుంది. మా మీద జాలి చూపడానికి వస్తుంది. చెప్పు. 15 సార్ మనకు 7 డేస్ అని అప్డేట్ చేస్తారు సార్. ఎట్ టైంలో అప్డేట్ చేస్తారు, 3 monthsకి ఒకసారి అనేది అప్డేట్ చేయాలి సార్. ఎట్ టైంలో అప్డేట్ చేస్తారు. వర్షం సెక్రటరీ సార్. సిక్స్టీన్ సార్ రోజ్గార్ దివాస్ యోజన కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు సార్. ఉన్న కాడికంటే ఏం చెప్పు. ఉన్న కాడికంటే ఏది సార్ నేను రీసెంట్గా అది అంటే రీసెంట్ రీసెంట్గా జనరేట్ తెలుసా నీకు? రీసెంట్ అంటే కరెంట్ అంటే చెప్పు. మీనింగ్ చెప్పు తెలుగులో. రీసెంట్కి కరెంట్కి ఏం చెప్పు, నాకు ఎక్కువ చెప్పు. నైన్ వచ్చేసి సర్వేల్ రిజిస్టర్ అప్డేషన్ చేయాల్సి ఉండగా అప్డేషన్ చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. అప్డేషన్ సర్వేల్ రిజిస్టర్ అప్డేషన్ చేశారు సార్. 9 సార్ వర్కింగ్ పర్మిషన్ సార్. ఇరవై 22 సార్ ఫీడర్ ఛానల్ పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాసి ఎస్టిమేషన్ ఫెయిల్స్ ఉండగా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాయలేదని తనకు గుర్తించడం జరిగింది సార్. ఫీడర్ ఛానల్ పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాసి ఎస్టిమేషన్స్ ఫెయిల్స్ ఉండగా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాయలేదని, అవి తనకు ఉన్న వారికి చూపించలేదని గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో చూపించాను సార్. తీసుకోలేదు సార్. మట్టిని రైతులు పొలాలకు తరలించడం జరిగింది కానీ ట్రాక్టర్ సీట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకోలేదు సార్.
24 సార్. మస్టర్ కొట్టివేతలు చేయడం జరుగుతుంది సార్. ఇరవై 25 సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. 4 హక్కుదారులు 36 రోజులు పనిచేశారు సార్. కానీ ఇటు హక్కుదారులకి సంతకాలు లేకుండానే 36 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది సార్. 6,772 రూపాయలు సార్. ఆ, 26 సార్. ఇరవై 27 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 87% మొక్కలు బతుకున్నట్టుగా తనకు పాసాడాలలో ఎంపీడీఓ మేడం ఇరవై 26 పనులకు సంబంధించి 25 ఎంబీలు రాయడం జరిగింది సార్. 28 ఎంబీలో 5 ఎంబీలలో మేడం సంతకాలు పెట్టలేదు సార్. సార్ 30 సార్. ఎక్సెస్ టోటల్ పని దినాల కాలంలో ఒక్కొక్క రోజు ఎక్కువ వేయడం వలన 3 హక్కుదారులు 13 రోజులు పనిచేస్తే 16 రోజులకు పేమెంట్ జరిగింది సార్. మన ఈజీఎస్కి సంబంధించి మస్టాలు ఇవ్వలేదు సార్. 12,747 రూపాయలు మస్టాలు ఇవ్వలేదు సార్. ఆటలో పోతుంటే బాధ పడింది కదా, అది బాధ పడింది. ఆఫీస్ ఆఫీస్ కాదు. ఇప్పుడు ఎందు నుంచి మాట్లాడుకో, ఫస్ట్ నుంచి మాట్లాడుకో. అంటే వేరే ఒకటి ఆఫీస్ అదే అంటున్నా నేను. అవే దాని నుంచే నేను మాట్లాడి ఎంత తిప్పి చెప్పింది అదే ఆడికి వస్తాను నేను. నువ్వు ఇట్లా తిప్పి చెప్పావు, నేను డైరెక్ట్ చెప్తాను. అంటే నీకు నాకు ఏంటంటే అదొక్కటే కదా, నువ్వు తిప్పి 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 చెప్తావు, నాకు చెప్పడం రాదు, నేను డైరెక్ట్ పోతాను. నేను ఏం లేదు, అది ఆయన పడిపోయింది బాబు, వదిలేసి ఆయన బాధలు పడిపోయింది. ఆ నుంచి తీసుకెళ్ళి అయ్యో కర్మ పాపం మరి అది కాదు విషయం, అది కాదు. నువ్వు ఎప్పుడు షిఫ్ట్ చేసావు అంటే రోడ్ వేసినప్పుడు షిఫ్ట్ చేసిందో అది ఆటోలో ఏమైందంటే అది కింద పడిపోయింది. ఫోన్ బంద్ చేయి. ఇష్యూ నెంబర్ 32 సార్. 2,47,638 రూపాయలు కాలువ పనికి ఖర్చు చేయడం జరిగింది. ఇటు ఎంబుక్ అనేది తన బృందం వరకు ఇవ్వలేదు సార్.
గ్రామ పంచాయతీ అయిపోయిందా వచ్చి కలిసలేదా కూర్చున్నాం పోయి ఎందుకు అంతలేదండి ఇష్యూ అది ఉండాలి సార్ తీసుకొని 38 రూపాయల ఖర్చు కావడం జరిగింది వీడియో ఛానల్ పనికి సంబంధించి. ఎంబీఏలే సార్. టీఏ రామస్వామి. తీసుకోండి సార్, మేము కోఆర్డినేషన్లో చెప్పినాం కదా. తీసుకుపోయి దాన్ని రాసి తీసుకుని అదే రాసి ఇక్కడ ఏం అర్థమే కాదు ఇంకా అట్లా రాసుకుంటాం ఏదంటే 70 పని అలా చేసుకుని 2,70,000 ఎగ్జాక్ట్గా నల్లగా ఎంత ఖర్చు చూసుకొని రాస్తారో అది నల్లగానే చూడండి పాపం కానీ కష్టపడి కాసి తీసుకొచ్చి కష్టపడి సిగ్గులుగా నవ్వుతున్నావు. నాకు నేర్చుకొస్తుంది, నేను నవ్వుతానే. తీసుకోండి నేను ఎక్కడ పని చేస్తాను చెప్పండి. ఇలాంటి ఎందుకు ఎట్లా నీ నుంచి వచ్చినావు నీవు మరి ఇక్కడ నేర్చుకున్నావు పని చేస్తావు అమరికాడ కదా మా మసాలా పేరు ఉంది సార్. మీకు బాగా తెలుసు జొమాటో పని ఇంటిగా తెలుసుకున్నాను. యాక్చువల్గా అయితే ఆమె తనపిల్ల తల్లి, ఆమె ఇంటికానే ఉన్నది పిల్లలు పెట్టుకుని. కాకపోతే ఇంకా వాళ్ళ తాలూకోలు ఎవరైనా మస్టర్ కొట్టింది వచ్చి సార్. మేము డోర్ టు డోర్లో వాళ్ళని అడగా కూడా పని చేయలేదని తెలిపారు. డిస్ట్రిక్ట్ నెంబర్ 34 సార్. మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఒక హక్కుదారునికి పేమెంట్ చేయడం జరిగింది సార్. సర్పంచ్ గారు ఒకసారి లోకల్ కదా రాండి ఒకసారి. ఏం పేలేదా 2006 సంవత్సరం నాటి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ 19వ సంవత్సరంలోకి అడుగు పెడతాము. ఈరోజు మన ఫార్మేషన్ డే జరుపుకోవడానికి ఏపీడీ సార్ గారు, అడిషనల్ పీడీ గారు, ఆ తర్వాత అంబుల్స్మెన్ సార్ గారు, విజిలెన్స్ ఆఫీసర్ గారు, తర్వాత ఎస్టీఎం సార్ గారు, ఎస్ఆర్పి సార్ గారు, వీళ్ళందరి ముందల జరుపుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మనమందరము ఇటువంటివి ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక ముందు ఇంకా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ పెద్దలను కేక్ కట్ చేయవలసిందిగా. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ కూలీలను పని కల్పిస్తాను చెప్పు అయ్యా. నువ్వు ఊరికే చెప్పి పెట్టినావు ఏం చెప్పినావు మనం అందరం కలిసి మళ్ళీ ఏప్రిల్ నుంచి ఎక్కువ పని దినాలు కల్పించడానికి మేము కృషి చేస్తామని చెప్పాలి కదా. లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరంలో 1,08,300 మ్యాండేట్స్కు మనం డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఆర్థిక సంవత్సరానికి గాను మనం 85,850 మ్యాండేట్స్ను మనం కల్పించి 80%లో మన మండల్ ఉంది.
కాకపోతే ఈ యావరేజ్ వేజ్ దాంట్లో మాత్రం గ్లాన్స్ రిపోర్ట్లో 50 డేస్ పూర్తి చేసుకున్నాము. అందులో కూడా 60 డేస్ పూర్తి చేసుకోవాలి. అందుకొరకు ఇక ముందు మనం ఎక్కువ పని దినాలు కల్పించి మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ పెద్దలను కేక్ కట్ చేయవలసిందిగా వీరయ్య గారికి 100 రోజులు కంప్లీట్ అయినవి. అతను మనకు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. చప్పట్లు కొట్టదా మీ వాళ్ళు? క్లాప్స్. ఫొటోస్ తీయండి కొంచెం. పట్టుకో. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ బాగా చేస్తారని ఆశిస్తున్నా. రూ. కూలీల వేతనాలు ఖర్చు కావడం జరిగింది సార్. మెటీరియల్ సంబంధించి 96,290 రూపాయలు సామాగ్రి ఖర్చు కావడం జరిగింది సార్. వాటి మొత్తం రూపాయలు వచ్చేసి 17,11,477 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. మొత్తం వర్కులు వచ్చేసి 28 వర్కులు నడవడం జరిగింది సార్. ఇటు 28 వర్కులు కూడా తనిఖీ చేయడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్, తనిఖీలో భాగంగా నర్సరీ నడుస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఇక్కడ డిమాండ్ నో డిమాండ్ రెండు తీసుకోవాల్సి ఉండగా డిమాండ్ నో డిమాండ్ రెండు తీసుకోవడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. సర్వేల్ రిజిస్టర్ అప్డేట్. లెవెల్ సార్. సర్వేల్ రిజిస్టర్ కూడా అప్డేషన్ చేయడం జరిగింది సార్. వెల్ సార్. వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 233 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. అందులో 149 జాబ్ కార్డులకి జాబ్ కార్డు అప్డేషన్ చేయడం జరిగింది. మిగతా 84 జాబ్ కార్డులు చేయలేదు సార్. 3 టైప్ ఫొటోస్లో ఓన్లీ డ్యూరింగ్ ఫొటోసే చూపిస్తుంది సార్. మిగతా 2 రకాల ఫొటోస్ చూపించడం లేదు. ఇప్పటి నుంచి చేస్తామని తెలిపిస్తారు. ఇష్యూ నెంబర్ 20 సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ పనికి సంబంధించి 5 రైతులకు మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. వాచన్వాడు 670 మొక్కలు గాను వర్క్ సైడ్లో 589 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 80 మొక్కలు చచ్చిపోవడం జరిగింది సార్. 87% మొక్కలు ఉన్నాయి సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. ఓకే గారు ఇది వెనక రావడం జరిగింది. సెవెన్ సిఎస్ఏ తనిఖీలో భాగంగా నర్సరీ నడుస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. 8 వర్క్ ఇన్ఫర్మేషన్ సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. న్యూ జాబ్ కార్డ్ కొరకు ముగ్గురు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది సార్. 3 హక్కుదారులు న్యూ జాబ్ కార్డ్ కొరకు.
అది మేము ఏపీ గారికి ఇవ్వడం జరిగింది. సరే నిన్న నీకేం చెప్పానమ్మా కరెక్ట్ చెప్పమ్మా. రేపు ఇవ్వాలని చెప్పాను కదా, అది ఏమైంది క్లారిఫికేషన్ ఇచ్చావా? వాళ్ళు నిన్న ఏమన్నారు, మీరు గ్రామంలో ఇట్లా వాళ్ళకి ఇచ్చాము ఆల్రెడీ, వేరే అడిషనల్గా చేయమని అన్నారు. దాన్ని వివరాలు తీసుకున్నామని చెప్పారు. ఏమైంది? అదేదో క్లారిఫికేషన్ తీయమన్నాం కదా. నిన్న ఈరోజు కూడా ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నో డిమాండ్లు నిర్వహించాల్సి ఉండగా డిమాండ్ మాత్రమే తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. 69 జాబ్ కార్డులు పనిచేసినట్టు రికార్డు ప్రకారంగా కలదు, కానీ 69 జాబ్ కార్డులకు జాబ్ కార్డు అప్డేషన్ చేయాల్సి ఉండగా చేయలేదు సార్. జాబ్ కార్డు అప్డేషన్ మా రికార్డ్ పీరియడ్లో 69 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. 69 జాబ్ కార్డులు గాను జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు సార్. ఒక్కదాన్ని కూడా చేయలేదు సార్. जब उसके हिम्मत से तुम काम करो, वो हिम्मत नहीं है ना, अभी ऐसे काम करो। సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహణ చేయాల్సి ఉండగా నిర్వహించలేదు సార్. ఆమెకి గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. అప్డేషన్ చేసి గ్రామ సభలో చూపించారు సార్. పదమూడు సార్. సర్వేల రిజిస్టర్ నిర్వహణ చేయనట్టుగా తన బృందాన్ని గుర్తించడం జరిగింది సార్. అది కూడా గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. 3 రకాల ఫోటోలు నిర్వహణ చేయాల్సి ఉండగా 8 పనులకు పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించారు సార్. మిగతా 4 పనులకు మాత్రం పని జరగకముందు, పని జరిగిన తర్వాత కూడా చూపించారు. రాయడం లేదు సార్. అదే సార్ 6 రోజులు పని చేస్తే యాప్ ఒక రోజు ఎంఐ ట్యాంక్ పని నడుస్తున్నట్టుగా టీఏ గారు కూలీలకు పని కల్పించడం జరిగింది, కానీ ఇటు పనికి సంబంధించి తనిఖీ బృందం వారు వర్క్ సైట్లో వెళ్ళి చూడగా అక్కడ ఎంఐ ట్యాంక్ అనేది లేదు సార్. పూడ్చుకుపోవడం జరిగింది. చెరువు మొత్తం కుంటాన్ని పూర్తి చేయడం జరిగింది సార్. డోర్ టు డోర్ కూలీలు నడితే పని చేసినాం, వేతనాలు కూడా వచ్చాయని తెలిపారు, కానీ తనిఖీ బృందం వారు వర్క్ సైట్లో వెళ్ళి చూడగా పూడ్చుకోవడం జరిగింది అని గుర్తించడం జరిగింది. మన పీరియడే సార్.
నిన్నట్రా ఎంఐ ట్యాంక్ పూడ్చుకోవడం జరిగిందని. వాటర్ వస్తుందంట. అది రికవరీ పని చేసాం బాగా ఉండాలి కదా వర్కర్స్ ఉండాలి కదా. ఇంకొక ఆడిట్ అయిపోయినాక చేయాలి ఆయన. అది 22 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్ 95% మొక్కలు బతుకున్నాయి సార్ ఒకటే వరకే. ట్వంటీ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 18% మొక్కలు బతుకున్నాయి సార్. 18%. గుట్టమీదకి ట్యాంకర్ ఎక్క సార్. ట్వంటీ సార్ బృహత్పాలె ప్రకృతి వనం ప్లాంటేషన్ వచ్చేసి 60% మొక్కలు బతుకున్నాయి సార్. 60% మొక్కలు బతుకున్నాయి సార్. ట్వంటీ సార్ టీకేపీ నందు 226 మొక్కలు నాటినట్టు ఎంబీ రికార్డు ప్రకారం కల సార్. ఇటు తనుకున్న వారు వెళ్ళి మొక్కలు లెక్కించగా 39 మొక్కలే బతుకున్నాయి సార్. 187 మొక్కలు చచ్చిపోయినాయి. 17% మొక్కలు బతుకున్నాయి. ఇష్యూ నెంబర్ 28 సార్ ఒక అక్కదారు 4 రోజులు పని చేస్తే 3 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే ఒక రోజు కూలీ పని చేసి నష్టపోవడం జరిగింది సార్. మొత్తం పని దినాల కాలంలో ఒక రోజు తగ్గడం వలన కూలీ పని చేసి నష్టపోవడం జరిగింది సార్. ఒక రోజు 29 సార్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 25%. రామస్వామి గారు. 30 సార్ ఎంపీడీఓ మేడం గారి పాస్ ఆర్డర్లలో సంతకాలు లేవు సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. సార్ 4 రక్కుదారులు 18 రోజులు పనిచేసినట్టు మస్టానంద ఆజాద్ సంతకాలు కలవు కానీ మొత్తం 10 దినాల కాలంలో ఒక్కొక్క రోజు ఎక్కువడం వలన 22 రోజులకు పేమెంట్ అయింది సార్. అనగా 4 రోజులు పని చేయకుండానే 528 రూపాయలు కూలీలకు అదనంగా పేమెంట్ వెళ్ళడం జరిగింది సార్. గ్రామ సమాచారం. 11 సార్ సర్వే రిజిస్టర్ అప్డేట్ కూడా చేయడం జరిగింది సార్. 12 సార్ ఈ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్ ఎంబుక్కులలో. 13 సార్ న్యూ జాబ్ కార్డు కొరకు ఒకరు, యాడింగ్ కొరకు 2 సార్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 15 సార్ డిమాండ్ అండ్ నో డిమాండ్ తీసుకోవాల్సిందిగా నో డిమాండ్ తీసుకోలేదు సార్. 16 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్. 17
16 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. అలా మూడు కదా అవసరం పడ్డప్పుడల్లా అడుగుతున్నట్టు అది ఒకటి టైమింగ్ ఒకటి పూర్తి కింద 2 పేపర్లు ఉంటాయి సార్. ప్యాడికి అదే 17 సార్ వారం వారం వేతన రసీదులు ఇవ్వట్లేదని కూలీలు తెలిపారు సార్. ఇవ్వలేదు. సార్ పని జరగకన్నా ముందు ఫోటో చూపించలేదు సార్. మిగతా 2 రకాల ఫోటోలు చూపించారు. పని జరగక ముందు ఫోటో రామస్వామి సార్. 19 సార్ మనకు డాక్యుమెంట్స్ సార్ 21 రకాల వర్క్ ఫైల్స్ సంబంధించి డాక్యుమెంట్స్ జత చేయలేదు సార్. 21 ఇష్యూ నెంబర్ 22 సార్ అవెన్యూ ప్లాంటేషన్ మనకు 86% మొక్కలు ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 23 సార్ మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ మనకు 87% ఉంది సార్ మొక్కలు. ఇష్యూ నెంబర్ 24 సార్ బీపీబీ 89% ఉన్నాయి సార్ మొక్కలు. అలా అమ్మ నాకు ఉంటే కూడా ఆధార్ నెంబర్ చెప్పు. తీసుకోవాలి కదా ఓవర్లుక్ చేస్తున్నట్టు ఎక్కలేదు సమస్య కొత్తగా వచ్చింది మళ్ళీ ఆమె అడుగుతా మరి ఆమె తెలియకుండా రాలే మరి ఎట్లా రాలే చేసాం కదా ఎట్లా రాలే చేయాలి కదా నేను మొత్తం రిక్వెస్ట్ పెట్టాను. ఇష్యూ నెంబర్ 27 సార్ ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇద్దరికి 351 రూపాయలు. ఇష్యూ నెంబర్ 28 సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ తక్కువగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 12.62 క్యూబిక్ మీటర్స్. ఎస్ సార్ కూలోళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఎక్సెస్ కాదు 2107 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ వాట్సాప్ 29 MB ఇవ్వలేదు సార్. అది సార్ 29 సంబంధించి ఎంఐ ట్యాంక్ సంబంధించి 1 MB ఇవ్వలేదు సార్.
సిల్ట్ వర్క్ సంబంధించి అంతే సార్ ఇక్కడ. సెవెన్ సార్ వేతన రసీదులు పంపిణీ చేయడం జరిగింది. 8 సార్ ఎంబుక్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 9 సార్ 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది. 10 సార్ రోల్ కాల్ చేయడం జరిగింది. ఎంబుక్లో ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది సార్ 11ది. 12, 13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది సార్. 2 వరకు ఐడీలే ఉన్నాయి. రేవల్లే సార్. పన్నెండోది సార్ 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. 13వది సార్ సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. 14వది సార్ 8 మంది రైతులకు హార్టికల్చర్ ఇచ్చారు సార్. అన్ని మొక్కలు బతుకున్నాయి సార్ ఫీల్డ్లో. 15వది సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 16వది సార్ ఒక జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేసుకుని 2 ఫ్యామిలీస్ ఇప్పించడం జరిగింది సార్. ఓకే అయిపోయింది. ఉన్నది రాసిన లేదు, పని ముందర ఉంటా సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. కార్డ్ అప్డేషన్ 70% చేసిరు సార్. 19వది సార్ డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. సార్ 25వది సార్ వర్క్ ఫైల్కి సంబంధించి మొత్తం 31 పనులు సార్. 12 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించలేదు. ఇరవై 21వది సార్ రెవెన్యూకి సంబంధించి 85% ఉన్నాయి సార్. సార్ 22వది సార్ కెనాల్ బండ్ ప్లాంటేషన్కి సంబంధించి 70% ఉంది సార్. 2020లో పెట్టిరు. 3 years కంప్లీట్ అయింది సార్. వాడు మర్చిపోయినా సార్ బ్లాక్ ప్లాంటేషన్ అని గుట్ట మీద పెట్టిరు సార్. లింగమయ్య గుట్ట మీద 34% ఉన్నాయి సార్. అక్కడ మొక్కలు లేవు సార్. 23వది సార్. నెక్స్ట్ ఇష్యూ కూడా 24 సేమ్ సార్. బిగ్ పీపీకి సంబంధించి 5000 మొక్కలు పెట్టిరు సార్. ఫీల్డ్లో లేవు సార్ మొక్కలు. వాచన్ వార్డు కూడా ఏం చేయలేదు. ఒక 2 months చేసిరు సార్. ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ అయింది. 24వది సార్ బృహత్ పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 5000 పెట్టిరు. ఫీల్డ్లో లేవు సార్. కొత్త రోడ్ వేసిరు సార్ అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి. అవును సార్. అందరు బాధ్యులే సార్. ఎస్టిమేషన్ వేసినందుకు తీర్మానం చేసిన. ఆ లొకేషన్లో మొక్కలు పెట్టకపోతే ఫస్ట్ తీర్మానం చేయొద్దు, తర్వాత ఎస్టిమేషన్ కూడా వేయొద్దు సార్. 25వది సార్ కమ్యూనిటీకి సంబంధించి 96% ఉన్నాయి సార్. 26వది సార్ మంది 25 సార్. 25కి సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 96% ఉన్నాయి సార్. 26వది సార్ బృహత్ పల్లె ప్రకృతి వనంకి సంబంధించి మొత్తం 15 మంది పనిచేసినట్లు ఉంది సార్. అయితే పిట్టింగ్ ప్లాంటింగ్
26ది బిగ్ పీపీవి సార్. 15,000 మొక్కలు పెట్టారు. ఫీల్డ్లో ప్రజెంట్గా మొక్కలు తక్కువ ఉన్నాయి సార్. మొక్కలే వాచన్ వాడు కూడా పేమెంట్ ఏం చేయలేదు సార్. కాదు కానీ ఆ 5,000 పోయినాయి, 15,000 పోయినాయి. నువ్వే కదా సెలెక్ట్ చేసి తీర్మానం ఇచ్చింది. యాక్చువల్గా మేము ఏమన్నా సార్ సరస్వతి మేడం ఉంది, నేను వాటర్ సౌకర్యం కల్పిస్తున్నాను చెప్తే మేము ట్రాక్ ట్రాకర్ కదా కింద పడితే మళ్ళీ ఒకసారి కింద పడ్డది తర్వాత అందుకే ఇంకా అప్పటి నుంచి టేబుల్గా పోవట్లేదు సార్. లాంగ్ ఉంది అంటే ఇప్పుడు 5 మొక్కలకు ఎవరు సార్ 27వ సార్ ఒక 15 మంది పనిచేసినట్టు మస్టర్లో మొత్తం 57 రోజులు పనిచేసి సార్. మొత్తం 85 రోజులు పనిచేసిరు. కానీ పేమెంట్ మాత్రం 28 రోజులే చేసారు. మిగిలిన 57 రోజులకు పేమెంట్ చేయలేదు సార్. హాజరులు కొట్టివేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించి టీఏ గారు ఎంబీలో తర్వాత మస్టర్లో కూడా క్వాంటిటీ తగ్గించారు. దానికి అప్పుడే డిమాండ్ పెట్టి పేమెంట్ చేస్తే అయిపోతుండే. ఇప్పటి వరకు డిమాండ్ పెట్టలేదు. నిన్న పెట్టించారు సార్ డిమాండ్. పనికి రాలేదు. లేదు, వాళ్ళు పనిచేసింది 85 రోజులు. మస్టర్ల సంతకాలు ఉన్నాయి, హాజరులు కూడా ఉన్నాయి సార్. అప్పుడు ఎందుకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది కొట్టేయడము, క్వాంటిటీ ఎందుకు తగ్గించారు, పనిచేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? క్వాంటిటీ ఉంది సార్. వీళ్ళు క్వాంటిటీ ఉంచారు పేమెంట్ చేయడానికి, మర్చిపోయారు. చేయకపోవడం వల్ల ఇంత రోజు 450 మొక్కలకు క్వాంటిటీ. వీళ్ళ సార్ వీళ్ళు 9వ నెల 2022 సార్. ఇన్ని రోజులు ఎవరు ఇవ్వాలి కాంపెన్సేషన్? వాళ్ళు నువ్వైతే 10 రూపాయలు తెస్తే 100 రూపాయలు తెచ్చుకుంటే వడ్డీ కడతావు, వాళ్ళు ఎవరు ఇవ్వాలి? సార్ కంటిన్యూ. కొంకలపల్లి గ్రామ పంచాయతీ. ఎవరిచ్చారా దగ్గరికి రమ్మన్నారు? 8వ వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఎవరిచ్చారా? 9వది సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 10వది రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 11వది ఒక 4 ఫ్యామిలీస్ జాబ్ కార్డ్ కోసం న్యూ జాబ్ కార్డ్కి అప్లై చేసి సార్ ఇప్పించడం జరిగింది. పన్నెండవది సార్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. 13వది సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు సార్. రాజు సార్ ఉన్నారు సార్ అప్పుడు. ఈ సార్ ఒక 1 మంత్ అయింది వచ్చి. సార్ 14వ సార్ 7 రకాల రిజిస్టర్లు అన్నీ ఉన్నాయి కానీ అప్డేషన్ కూడా చేయాలి సార్. సార్ 15వ సార్ 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది. అంటే 2 రకాలు నిర్వహించింది సార్. ముందు తర్వాతవి పని జరిగిన తర్వాత నిర్వహించలేదు సార్. 16వది సార్ సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించలేదు. 16వది సార్.
15 3 రకాల ఫోటోల్లో ఒక రకమైన ఫొటోస్ మాత్రమే నిర్వహించారు సార్. జిరాక్స్కొని వదినా తీసే కంటిన్యూ తీసే ఎంత వస్తుందో పోతా జిరాక్స్కొని 16 సార్ సర్వైవల్ రిజిస్టర్కి సంబంధించి రిజిస్టర్ ఉంది కానీ అప్డేషన్ చేయాలి సార్. 17 సార్ ప్లే స్లిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇన్నే దగ్గరనే సార్ జీపీ లోకల్లో కూడా ఇచ్చారు సార్. ఈ ఒక్క గ్రామ పంచాయతీలో పే స్లిప్లు ఇచ్చారని రాశారు. లోకల్లో కూడా ఇచ్చారు సార్. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 80% ఉన్నాయి సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 90% ఉన్నాయి సార్. ఈ గ్రామ సమాచారం షానాయిపల్లి సెవెన్ రిజిస్టర్స్ అది వర్క్ డీటెయిల్స్ సార్. అది వర్క్ డీటెయిల్స్ సార్. 7 రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 9వ సార్ ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. ఒక 2 వర్క్ ఐడీలు ఉన్నాయి సార్. వేజ్కి సంబంధించి 12 13 కాలమ్స్ రాసిరు. ఆ 2 వర్క్ ఐడీలకు సంబంధించి రోల్ కాల్ కూడా అధికారులు వస్తారని మనం డోర్ టు డోర్ చేసినప్పుడు కూలీలు తెలపడం జరిగింది సార్. ఈ బుక్లో కూలీల రైతుల సంతకాలు ఉన్నాయి సార్. 11 పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. తర్వాత సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 4 మార్కెట్ల మొక్కలు పెట్టారు సార్. మంచిగా ఉన్నాయి సార్ మొక్కలు. తర్వాత 16 సార్ న్యూ జాబ్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్నారు సార్. చేయించడం జరిగింది. అబ్స్టాక్ కూడా పెట్టినాం సార్. 17 సార్ ఒక కూలీ 5 రోజులు పనిచేస్తే 4 రోజులకి పేమెంట్ అయింది. 1 డేకి ఎక్సెస్ అంటే లాస్ అయింది సార్. NMMS యాప్ వల్ల ఆ విధంగా కావడం జరిగిందని తెలిపారు. 18 సార్ డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. 19 సార్ డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు సార్. 19 సార్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ 50% మాత్రమే చేయడం జరుగుతుంది. 25 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ వాళ్ళు చెప్పేది అదే అంటున్నారు. నువ్వు చెప్పేది చెప్పు. ఫైన్ అయ్యాలి తెలుసా? అవునా? ఫైన్ అయ్యాలి సార్. 21 సార్ ఒక 7 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. పేమెంట్ అయింది కానీ హాజరులు లేవు సార్. సార్ నర్సరీకి సంబంధించి ఎంబుక్ ఇవ్వలేదు సార్. 2022 సంబంధించి ఇప్పుడు సార్ చూపించడం జరిగింది సార్. తీసుకొచ్చారు. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి లాస్ట్ సార్ 73% ఉన్నాయి సార్.
6th one వర్క్ డీటెయిల్స్ సార్. 7th one సార్ న్యూ జాబ్ కార్డ్ కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. న్యూ జాబ్ కార్డ్ ఇచ్చారు సార్. ఓకే ఇచ్చారు సార్. 8th one ఆన్సర్ సార్ యాడింగ్ కొరకు ఇచ్చారు. 9 సార్ ఎముకలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 10 సార్ మస్టర్ వర్కాలు చేయడం జరిగింది. 11 సార్ ఈసీ గారు వేజ్కి సంబంధించి 25% ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది సార్. 12 సార్ డిమాండ్ అండ్ నో డిమాండ్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. 13 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ 1/4/2022 నుండి 31/8/2022 వరకు మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది సార్. ఫిర్యాదుల రిజిస్టర్ అనేది చూపించలేదు సార్, తర్వాత గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 16 సార్ మనకి వర్క్ ఫైల్ సంబంధించి డాక్యుమెంట్స్ జత చేయలేదు సార్ పూర్తి స్థాయిలో. ఇష్యూ నెంబర్ 17 సార్ పని జరగకన్నా ముందు ఫోటో చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ మనకు 4 ఎంపికలలో 12-13 కాలాలు రాయడం జరిగింది, మిగిలిన 19 ఎంపికలలో 12-13 కాలాలు రాయలేదు సార్. మేజర్ వర్కులకు మాత్రం రాయడం జరిగింది. 19 సార్ సర్వేయర్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్ రోజుగార్ దివాసాలు నిర్వహించలేదు సార్, దాంట్లో రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 21 సార్ అవెన్యూ ప్లాంటేషన్ మనకు 91% మొక్కలు కదా. 91. ఇష్యూ నెంబర్ 24 సార్ ఇక్కడ 5 మంది హక్కుదారులు 33 రోజులు పనిచేసినట్లు దినసరి హాజరులలో కలదు, కానీ మొత్తం కాలంలో 43 రోజులు వేయడం జరిగింది, అనగా 10 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇవ్వలేదు సార్. వాయిస్ పెంచి మాట్లాడితే నీవే నష్టపోతుంది. అర్థమైనా? ఓ ఇక్కడ చూడు, అర్థమైనా నేను చెప్పింది. వాయిస్ పెంచితే ఏం కాదు, నష్టపోతుంది. వాయిస్ తగ్గించుకున్నాక మంచిగా ఉంటుంది. అర్థమైందా చెప్పింది? కాదే వాళ్ళకి దాని నుంచి ఏమి నష్టపోవడం తప్ప ఏముండదు. నీకు నోరు మూసుకోమని చెప్పినాం. మీరు కూడా ఫాలో చేసుకోవాలి. అది నడుస్తుంది అన్నీ ఉంటుంది సార్, నాకు ఇయ్యమా జాబ్ కార్డు నీకు ఎవరికి లేని పని 13 గ్రామ పంచాయతీలలోనే ఉంది. పెద్ద మండలం చాలా కష్టపడుతున్నాం. అట్లా చెప్పడం కాదు, ప్రాజెక్ట్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏవేవి వచ్చినాయి ఒకసారి సెక్రటరీ ముందు ఫస్ట్ గ్రామ సభ అయినవి ఇచ్చిన సార్. ఇప్పుడు అయ్యి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మేడం అడగండి ఎంబడి చేస్తే ఎంబడి టైం ఉన్నప్పుడు సెక్రటరీ గారికి నిన్ననే ఇవ్వడం జరిగింది, మీకు కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేసిన సాయంత్రం.
ఇప్పుడు నిన్న నాకు కాగితాలు ఇప్పుడు తెచ్చి ఇట్లా టేబుల్ మీద నేను వచ్చిన బట్టి ఇప్పుడు ఇప్పుడే పెట్టారు నిన్న వరకు ఇవ్వాలి నేను చెప్పింది నెట్గా ఎక్కుతుంది కదా నీకు అట్లా మాట్లాడి గొప్పగా అనుకున్నాను ఎట్లా అనుకుంటున్నాను విను అని చెప్తున్నాను నీ ఆస్తులు ఏమి ఎత్తుకోపోతలేదు లేకపోతే నేనేం ఎత్తుకోపోతలేదు మీకు తెలియపరుచుకునేది ఏమనగా ఇప్పుడు రోజ్గార్ దివస్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ఏంది అది తెలుసా మీకు? అది చట్టంలో ఒక అంశంగా పొందుపరచబడింది. మీరు పంచాయత్ సెక్రటరీస్ రోజ్గార్ దివస్ ఎప్పుడు చేయాలంటే 3వ వారం శుక్రవారం చేయాలి. ఏం చేస్తారు రోజ్గార్ దివస్ అంటే, ఎక్కడైతే లేబర్ పనిచేస్తున్నారో అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం, ఒక ఫోటో తీసుకొని మీరు ఆ రిజిస్టర్లో నమోదు చేసి మీరు అక్కడ డిస్కస్ చేసింది పెట్టాలి. ఒకవేళ ఇది కనుక నిర్వహించకపోతే ఫ్రమ్ పిఎస్ నుంచి ఎంపీడీఓ వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడన్నా మీకు అర్థమైందా? అసలు ఒకసారి డిటిఎఫ్లో ఎక్కినప్పుడు అది ఆటోమేటిక్గా ఎన్ఐసిలోకి వెళ్ళిపోతుంది. మీరు ప్రతిదానికి మీరు దాని వివరణ ఇవ్వాల్సిందే. ఇప్పుడైనా దయచేసి ఇంకోసారి ఈ సమస్య రాకుండా చూడండి. తర్వాత మస్టర్ ఎన్ఎంఎంఎస్, దీంట్లో డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే ఎన్ఎంఎంఎస్ యాప్ అంటే అక్కడ పని జరుగుతున్నప్పుడు అక్కడ ఎంతమంది లేబర్ పని చేస్తున్నారని ఫోటో పంపిస్తారు. దాన్ని ఎన్ఎంఎంఎస్ యాప్ అంటారు. ద్వారా ఫోటో వస్తుంది. తర్వాత మస్టర్ ఏదైతే ఉందో అక్కడ 5 మంది పనిచేశారనుకోండి, పెట్టకపోతే నష్టం జరిగేది మీకే. మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు సీసీఏ రూల్స్ అప్లై చేస్తారు. మీరు ఎప్పుడైనా మీకు ఈ మిస్టేక్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని మీద వివరణ ఇచ్చుకోవాల్సిన మీ మండలంలో నేను 4 సార్లు వచ్చిపోయినా. ఇంతవరకు లాస్ట్ ఆడిట్లో ఏటీఆర్ ఇంతవరకు ఇవ్వలేదు. అన్ని మండలాలు బాగా రాస్తూ ఉన్నాము, ఇస్తూ ఉన్నాం, సబ్మిట్ చేస్తూ ఉన్నాం. నేను 4 సార్లు ఇంత దూరం వచ్చిపోయినా యాజ్ ఏ అంబుడ్స్ పర్సన్గా, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. సరే ఇవ్వకుండా మీకు వదిలిపెట్టేస్తాం. అది వచ్చినాడు ఎప్పుడైనా వచ్చి ఆ భారం వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు మీకు గుర్తుకొస్తుంది. తర్వాత వర్క్ సైట్ ఫెసిలిటీస్ని మీకు ప్రతి దగ్గర ఎదుర్కొంటారు ఈ పాయింట్. వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఎవరు కల్పించాలి? పంచాయత్ సెక్రటరీస్ చాలా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా గ్రామాల్లో విజిటింగ్ చేస్తారు. సర్ప్రైజ్ విజిటింగ్ చేసినప్పుడు అక్కడ వర్క్ సైట్ ఫెసిలిటీస్ ఉండవు. మన ఉపాధి హామీ పథకంలో దీంట్లో ఎక్కడ డబ్బు ఖర్చు కాదండి. మీరు ఎక్కడైతే మీ కనీసం మినిమం ఒక టెంట్ ఎక్కడైతే ఉందో మన కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇచ్చారు ఇంతకుముందు. అది వర్క్ సైట్ ఫెసిలిటీస్ మీరు పెట్టాల్సిన బాధ్యత మీదే. అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ అన్నం కూడా వేడైపోతుంది. ఎప్పుడైతే మేజర్గా సమ్మర్లో నీకు అది అడుగుతాను, మిగతా టైంలో లేవని రాసినా కూడా ఏమి ఇబ్బంది కాదు. కానీ ఎప్పుడైతే మేజర్గా లేబర్ వస్తారో వాళ్ళకి మనం వర్క్ సైట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, దూరం ఉంటుంది, మోసుకపోలేరు, అది ఇవ్వాలి. అది కూడా మీరు గమనించండి. తర్వాత డిమాండ్ నో డిమాండ్ అంటారండి. డిమాండ్ నో డిమాండ్ అంటే మీకు తెలుసుకోవాలి. మీకు చెప్పలేదేమో అనుకుంటున్నాను నేను. డిమాండ్ అంటే ఏంటంటే నీ దగ్గర 100 జాబ్ కార్డులు ఉన్నారు, దాంట్లో 10 మంది జాబ్ కార్డు వాళ్ళు వచ్చారు, పనికొచ్చారు, వాళ్ళని డిమాండ్ వాళ్ళు అడిగినారు కాబట్టి నువ్వు పని పెట్టావు. నో డిమాండ్ అంటే ఆ 90 మంది ఎందుకు రాలేదు అని అర్థం. 90 మంది వాళ్ళ సొంత పనుల వల్ల మేము పనికి రామని చెప్పడమే నో డిమాండ్. అది కూడా మీరు కనీసం ఒక పేపర్ మీద రాసి ఆ రెజల్యూషన్ సబ్మిట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సంతకాలు పెట్టించిస్తే సంతోషం. ఆ వారంతో మీరు క్లియర్ అవుతారు. మీరు పంచాయతీ సెక్రటరీస్ మీ కన్సర్న్ మేట్లని తర్వాత వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్లని మీరు వాడుకోవచ్చు దాన్ని. తర్వాత ఏటీఆర్స్ చేయాలి. ఇప్పుడు ఆడిట్ అయిపోయిందండి. ఇవాళ సమస్యలు ఒక 28 30 మీ మీద రాశారు. దీనికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. అక్కడ పంచాయత్ సెక్రటరీ మీద రావచ్చు, లేకపోతే టీఏ రావచ్చు, ఈసీ రావచ్చు, ఏపీఓ రావచ్చు, ఎవరైనా రావచ్చు. దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది, మనకు రికార్డ్ సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేయకపోతే ఆయన తీసుకోలేదు. యాక్చువల్గా కోఆర్డినేషన్ మీటింగ్ పెడతాం. ఎందుకు పెడతామంటే వచ్చిన వెంటనే మీరు ఆ రికార్డ్స్ అన్నీ మాకు ఇవ్వండి అని కోఆర్డినేషన్ మీటింగ్ పెడతారు. మీరు 2 రోజుల్లోనూ 1 రోజు 3 రోజుల్లో ఇవ్వాలి. ఏదైనా ఉంటే విత్ ఇన్ ద టైంలో ఇవ్వాలి. ఆయన ఆడిట్ చేసి వచ్చినాడు, ఇప్పుడు నువ్వు రికార్డ్ ఇచ్చే లాభం? మళ్ళీ పోడు, ఆయనకు ఆ పర్మిషన్ ఉండదు. పోతే ఆయన ఎవడైనా గొడవ అయిందనుకోండి, అతన్ని కాపాడేది ఎవరు?
కాబట్టి ఎప్పుడైనా విత్ ఇన్ ది చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ మేజర్గా ఈ సిఓ గారు ఏం చేశారు, మీరు వితౌట్ ఎంపీడీఓ సంతకంతో మీరు ప్రతి దగ్గర మీరు ఏం చేశారంటే పేమెంట్ చేశారు. ఎందుకు నీకేమి అంత ఇంట్రెస్ట్? అవును పేమెంట్ చేసినప్పుడు పాస్ ఆర్డర్ వేయాలి. నీకేమి ఇంట్రెస్ట్ ఎండిఓ గారు చేయకుంటే? నువ్వు పక్కకు పెట్టాల్సింటివి. నీ పేమెంట్ ఎట్లా చేస్తావు చెప్పు? ఎక్కడ రాలే ఈ మండలంలో వచ్చింది ఇది పాయింట్. మేడం పర్మిషన్ ఇచ్చిందా? మీరు పెట్టాలి కదా, మేడంని ఓవర్లుక్ చేసినట్టే కదా ఎండిఓ గారిని. అవును బిఫోర్ కాదమ్మా, నీకు ఏదైతే నీకు సిస్టంలో వచ్చింది ఈ డబ్బు ఎంత వచ్చింది అనే దానికి నువ్వు రాస్తావు అక్కడ, సో చెక్ ద్వారా సో పైసలు ఈ అకౌంట్కి వేసాము అని చెప్పి నువ్వు పాస్ ఆర్డర్ ఇస్తావు. ఉందండి నువ్వు ఇప్పుడు మేడం ఇప్పుడు చాలా మట్టుకు వచ్చిన ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆబ్జెక్షన్ మళ్ళీ అరైజ్ అవుతుంది. మీకు ఏటీఆర్లో ఎక్కింది కాబట్టి అరైజ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా పాత ఏటీఆర్స్ కూడా మీరు ఇచ్చి ఆడిట్ క్లియర్ చేసుకోండి. లేకపోతే మీ మీద మీరు లేనప్పుడు నీకు ఎవరు సహకరించరు. ఈరోజు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి నేను చేసుకుంటా నా పని అంటే మీ కర్మ, ఎవరు సపోర్ట్ చేయరు నీకు. గుర్తుపెట్టుకోండి, పంచాయత్ సెక్రటరీస్కి మరీ చెప్తున్నా, నీ ఆడిట్ పీరియడ్లో నీ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఏదైనా ఉంటే అన్ని మండలాలు ఇచ్చారు, ఈ మండలి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం, అది కర్మ, ఎప్పుడైనా అది ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. అది దయచేసి మరీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద 5th టైం. నేనే పర్సనల్గా చెప్పాను మీకు 4 సార్లు వచ్చి ఇక్కడ. తర్వాత రెజల్యూషన్స్, ఎప్పుడైనా మీరు రెజల్యూషన్ ఇస్తారండి. ఒక రైతు తోట కావాలని అడిగాడు, ఆ రైతు రాసిస్తేనే పోయింది. కానీ రెజల్యూషన్ కాపీస్ మీ దగ్గర పెట్టుకోవాలి కదండి, ఒక కాపీ పెట్టుకోవాలి కదా. ఏపీఓ గారికి ఇచ్చామంటున్నావు, ఏపీఓ గారు ఇక్కడ ఇప్పుడు సబ్మిట్ చేయలేదు ఆడిట్కు. కానీ మీరైతే బేసికల్గా అయితే మీ దగ్గర డాక్యుమెంట్ ఉండాలి కదా. అది రెజల్యూషన్ అంటే ఏం మాటలు కాదు కదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మస్టర్లో మిస్టేక్ జరిగితే మీరు నోట్ పెట్టి ఒక అంశం రాయాలి, పలానా కారణం చేత నేను ఇది కొట్టివేయబడినది, మళ్ళీ దీన్ని నేను పునరావృతం కాకుండా చూసుకుంటాను అను, లేకపోతే వాళ్ళకి అక్కడ ఏమైనా నష్టం జరిగితే నేను తొందరలో ఇది రీఫిల్ చేయగలను అని ఒకటి రాసి పెడితే నీకు ఆడిట్ వాళ్ళకు అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఏదో జరిగింది, దానికి ఒక ఎర్రర్ రిజిస్టర్ అని ఉంటుంది, వాళ్ళు మండలంలో రాసుకుంటారు వస్తే. అది కూడా మీరు క్లారిటీగా చేయట్లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇక్కడ పంచాయత్ సెక్రటరీస్కు మీరు రోజ్గార్ దివస్ అనేది మర్చిపోకండి, మీ ఏటీఆర్ మర్చిపోకండి. తర్వాత మీరు ఎన్ఎంఎంఎస్ యాప్కు మస్టర్కు సంబంధం రిలేషన్ ఉంది కాబట్టి మీరు సంతకం పెడుతున్నారు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు సింపుల్గా జరిగిపోతుందని, కానీ ప్రతిదీ కూడా మీ పేరు మీద పడి ఉంది, అది రాసి ఉంది. టీఎస్ అంటారు, మీరు రేపు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాక మీకు ఎవరు సపోర్ట్ చేస్తారండి? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను 1999లో అలంపూర్ మండలంలో నేను గ్రేడ్ 1 వీడియో ఉంటే అక్కడ నేను మహిళా సంఘాలకు సంబంధించినవి ట్రైనింగ్ సెంటర్స్ పెడితే అన్ని 100 గ్రూపులకు 300 గ్రూపులకు మహిళా సంఘం గ్రూపులకు మీటింగ్ పెట్టడానికి ట్రైనింగ్ ఇస్తే అన్ని సబ్మిట్ చేసిన 300 రూపాయలది నేను డబ్బులు కూడా కట్టేసినా, కానీ ఆ రిసీట్ పోగొట్టుకున్నాక నాకు 10 సంవత్సరాల తర్వాత నోటీస్ వచ్చిందండి. వస్తే మళ్ళీ 300 కదా అని కట్టి ఆ రసీదు టిల్ టుడే నా సూట్ కేసులో ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకు సిసిఏ రూల్స్ అప్లై చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఎప్పుడైనా అది నీ మీద తప్పదండి. ఇప్పుడు కూడా రండి, నేను చూపిస్తా 300, ఎప్పుడు 1999 ఇది. కాబట్టి మీరు ఏటీఆర్స్ మీరు సబ్మిట్ చేసుకోకపోతే ఎన్నిసార్లు మీకు విజిలెన్స్ ఆఫీసర్ గారు ఎన్నిసార్లు మీకు ఎండిఓ గారికి ఎంత చెప్పారంటే అంత చెప్పారు. ఎవరు కూడా దాని మీద పట్టించుకుంటలేరు. ఎవరి మీద ఉంటుందండి కేసు? అది ఆడిట్ పారా ఎవరి మీద మిలిగి ఉంది? మీ మీదనే మిలిగి ఉంది. ఆ టీఏ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకు గ్యాప్ ఉందన్నమాట. ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్న కాడ మనం పంచాయత్ సెక్రటరీస్ పట్టించుకోరు. తర్వాత ఇంకో దగ్గర ఏముందంటే, ఒక దగ్గర మేట్ పెడతారు, ఒక దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. మీరు పెట్టుకుంటున్నారు అట్లా లోకల్లో, కానీ మేట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ కాదు. మీరు దానికి టోటల్గా నాకు మేట్ తప్పు చేశాడు, అవి తప్పు చేశాడంటే ట్రాస్. ఇప్పుడు మేము ప్రతిదీ కూడా ఏటీఆర్స్ సుమారు మన జిల్లాలో 4 నుంచి 6,000 వరకు ఇప్పుడు ప్రతి ఆడిట్లో వస్తూనే ఉన్నాయి పారాస్. ఇవన్నిటికీ ఏటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే.
ఇది మాది కాదు అని ఎందువలని కంట్రోల్ చేయాలా, పై వాళ్ళని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎవ్రీ 1 ఇయర్కి ఆడిట్ జరుగుతూ ఉంది. ఆడిట్ ప్యారాస్ని క్లియర్ చేసుకోండి. మనం పంచాయతీలు ఎట్లయితే ఆడిట్ ప్యారాస్ క్లియర్ చేసుకుంటామో దీన్ని కూడా క్లియర్ చేసుకోవాలండి. ఫైనాన్షియల్గా ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయినామో అప్పుడు డెఫినెట్గా మన మీద ప్రెజరైజ్డ్ పడుతుందండి. ఇప్పుడు ఏముంది, చాలామందికి మనకి ఇప్పుడు మీ దగ్గర నాకు సుమారు ఒక 5-6 కేసులు వచ్చినాయండి. నేను ఇవి బుక్ చేస్తా, నేనేం వదలను. పేమెంట్ చేయలేదు, పేమెంట్ సంవత్సరం నుంచి పేమెంట్ చేయకపోతే ఎట్లా అండి? కంపెన్సేషన్ ఎవరు కట్టేయాలి? అందరికి వస్తుంది, కింది నుంచి మీది వరకు పిఓ గారి వరకు వస్తుందండి. మీరు ఒక్కరు కూడా గ్రామ పంచాయతీలో ఒక్కరు కూడా రోజ్గార్ దివస్ పెట్టలేదండి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తారండి మీకు? బాధ్యతగా మనము చేయాల్సిన విధుల్లో బాధ్యత చూసుకోవాలి కదండి. మరి విత్ ఇన్ ద టైంలో కనీసం మీటింగ్ పెడితే కూడా టైంకు రాని పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ. ఎవరు మీకు అడ్వైజ్ చేసేది ఎవరండి అసలు? సరే, గతం ఏదో గడిచిపోయింది, కనీసం ఒక దగ్గర వెళ్ళినప్పుడు అది పెట్టేస్తారు, అప్పుడే సైన్ పెట్టేయాలి. అప్పుడే పెట్టాలి కదా. మరి ఎండిఓ సంతకం లేకుండా పేమెంట్ మీట్ చేయమని అయితే ఇక్కడ లేదు కండిషన్. అప్పుడే పెట్టేయాలి, అప్పుడే సైన్ పెట్టేయాలి. అవును, ఒకవేళ పేమెంట్ ఇచ్చినా ఓవరాల్ పర్మిషన్ తీసుకొని పేమెంట్ ఇచ్చి సంతకం చేయొచ్చు, ఏం కాదు. ఓకే, కరెక్టే. నువ్వు ఏదైనా పెట్టండి, కానీ ఎవరైతే మీ డిజిటాలిటీని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు వితౌట్ సిగ్నేచర్ పెట్టకూడదు. ఓకే, అందరు మంచిగా కోఆపరేట్ చేసినారు, బాగా మంచిగా ఆడిట్ జరిగింది. కొంచెం మన మనోభావాల్ని కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎవరైనా ఇరిటేట్ అయితే వాళ్ళ మీద ఉంటే రిఫ్లెక్టింగ్ వాళ్ళ మీద వాళ్ళకు ఇంపోజ్ అవుతుంది పనిష్మెంట్. అందుకనే మన యొక్క కోపాన్ని మనం హద్దులో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ పేరా ఈడ డ్రాప్ చేస్తే ఇక్కడనే డౌన్ అయిపోతుంది అనుకుంటున్నాం మనం. కాదు, ఒకసారి సోషల్ ఆడిట్ వాళ్ళు డిటిఎఫ్ లోపల మెన్షన్ చేసిన పేరా అంటే ఆటోమేటిక్గా సిఆర్ఈడి లోపల నుంచి అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయి పేరా మనకు కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. ఎంఓఆర్డి పోర్టల్ అనేది ఇంట్రడ్యూస్ జరిగింది. ఎంఓఆర్డి పోర్టల్ లోపల పిఓ లాగిన్, పిఓ అంటే ఎంపీడీఓ లాగిన్, ఎంపీడీఓ లాగిన్కు టోటల్ పేరాస్ ఇప్పుడు మన అంబుడ్స్ పర్సన్ గారు చెప్పినట్టు గ్రీవెన్సెస్, పీవీ, ఎఫ్డి, ఎఫ్ఎం మొత్తం పేరాలు వచ్చేస్తున్నాయి. ఏ టు దట్ పేరా. మీరు ఇక్కడ మేము ఏం లేదు, ఇక్కడ నోయిసివ్ అని రాసిండ్రు అనుకోండి డిఆర్డిఓ గారు, ఆ పేరా కూడా మనకు వస్తుంది. నోయిసివ్ అని ఏ బేస్లో రాసిండ్రు డిఆర్డిఓ గారు, ఏదో బేస్ చూపిస్తేనే నోయిసివ్ అని రాసి ఉంటాడు కదా, ఆ బేస్ సబ్మిట్ చేయాలి ఏటీఆర్ చేసి. ఆ ఏటీఆర్ చేస్తేనే ఆ పేరా డ్రాప్ అవుతుంది. అంతవరకు మీ పేర్ల మీద అదే స్టాండింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ కానీ కాకపోని ఒక పెండింగ్ ఒక ఇష్యూ ఉంది అంటారంటే ఫ్యూచర్లో మీకు ఎఫెక్ట్. మీరు పెన్షనర్స్ అయితే పెన్షన్కు ఎఫెక్ట్ పడుతుంది. ఎఫ్టీఈలు అయితేనేమో వాళ్ళకు ఇంకో నెక్స్ట్ ప్రమోషన్ రాదు, కొన్ని రోజుల్లోనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. షోకాజ్ నోటీస్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఫాలో అప్ యాక్షన్ లేదు అంటారంటే పనిష్మెంట్ ఇంపోజ్ అవుతుంది. దయచేసి ఇది గమనించాలి. పిఓ లాగిన్లో మీకు ఎన్ని పేరాలు వచ్చినాయో మొత్తము మీరు ఏటీఆర్తో సహా చేసి దాని సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ మా డిపిసికి పుష్ చేస్తే డిపిసి నుంచి మేము అక్కడ శాట్కి పోతాం. వాళ్ళ దగ్గర హెడ్ ఆఫీస్ శాట్ అంటే మనకు సోషల్ ఆడిట్ హెడ్ ఆఫీస్. అది ఆ ఆఫీస్కి పోయి మళ్ళీ మనకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గారు వెరిఫికేషన్ చేస్తారు. చేసినాక ఈ యొక్క శాట్కి పోతాం. శాట్ దగ్గర పేరా డ్రాప్ చేసే అధికారం వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్పి వాళ్ళు రాసినది, ఇప్పుడు ఏదైతే ఇక్కడ భగవద్గీత లాగా ఇది భారతం, ఇది మొత్తం ఆటోమేటిక్గా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దయచేసి గమనించాలి. ఈడ అయిపోయింది, ఈడ పెడితేనే అయిపోయింది పేరా అని మాత్రం అనుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్స్ వన్ అగైన్. మీ ఏపీఓ గారు ఏదో సూచనలు ఇస్తారు, మాట్లాడతారు, చూడండి. అందరికీ నమస్కారం సార్. మంచిగా సజావుగా జరిగినందుకు పెద్దలు డిఆర్డిఓ, అడిషనల్ డిఆర్డిఓ సారు అందరూ మంచిగా ఆడిట్ ఎక్కడ కూడా అలగేషన్ లేకుండా మంచిగా చేసినందుకు సార్ గారికి థ్యాంక్స్. అట్లాగే మనకు సూచనలు చేసిన సత్యనారాయణ రెడ్డి సార్ గారిని, ఇంకా మీ సూచనలు మాకు అవసరం సార్. మీ ఎఫ్టీఆర్స్ మొత్తం కూడా మీకు సబ్మిట్ చేస్తాము. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది, మమ్మల్ని క్షమించండి. ఇక లేట్ కాకుండా మీ ఏటీఆర్స్ మొత్తం
కంప్లీట్ చేస్తాము. 2 విధాలుగా కూడా కంప్లీట్ చేస్తాం. ఎస్ఆర్పి గారు కూడా మాకు ఒక వారం 10 రోజుల నుండి మా వెంటే ఉండి ప్రతి జీపీ తిరిగి ప్రతి వర్క్ సైట్ తిరిగి ఎక్కడ కూడా వేరియేషన్ లేకుండా కొలతలు ఖచ్చితంగా మీరు ఫిట్స్ తీయాల్సిందే, అన్ని సైట్లు తిరగాల్సిందే. ప్రతి సైటు ఈసీని టీఎల్ను అందరినీ తీసుకుపోయి ప్రతి సైడ్ కొలిపియడం జరిగింది. సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే డిఆర్పీలు వాళ్ళ వంతు మాకు సహకారం అందించారు. వాళ్ళను కూడా అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏపీసీ సార్ హైదరాబాద్ నుండి వచ్చాడు. సార్ గారు ఉదయం నుండి మన ఇష్యూస్ అన్నీ చూస్తున్నారు. అలాగే పేపర్ విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు సార్. మీరు కూడా పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు మీ సమయాన్ని కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాం సార్.